మార్ మార్ జల్దీ మార్ క్యాచ్ దగ్గర ఉంది వైట్ టైగర్ మాంజా. దీన్ని అయితే టెస్ట్ చేద్దాం ఎట్లా కట్ చేస్తుందో లేదో. చూడొచ్చు మస్తున్నాడు తెల్లగా మంచిగా అయిపోయిండు. లడ్డుగాడు చూడండి దసరా కొడుతుంది కొట్టు ఎయ్ ఎయ్. ఇప్పుడు ఇందాక అల్ట్రా చుట్టాం దీనికి, చూద్దాం దీనికి పెయిన్ చేసి పోతుందా చూడాలి. డీల్ 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 డీల్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది అనమాట. కింద అయితే సిద్ధలో వెయిట్ చేసి ఇప్పుడైతే బయటికి పోతున్నాం. బయటకు తెలియదు వానికి తెలియదు. అయితే వచ్చింది సుజలాడ్. అయితే ఏది పోదామో ప్లాన్ లేకుండే తిండికి వచ్చినాక డిసైడ్ అయింది. ఎందుకంటే చార్మినార్ పోదాం అనుకున్నాం. చలి అయితే నిద్రలో ఫుల్ పెడుతుంది. 2 days నుంచి అయితే చలి మస్తు ఉంది. చార్మినార్కి అయితే ఎంటర్ అయినాం. నాకు కళ్ళు కూడొచ్చు. నాకు అసలే ఫుల్ చలి పెడుతుంది అంటే ఇంకా స్పీడ్ కొడుతుండే పెయిన్ మీద కొడుతుండు. చోల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి చలికి. చూడొచ్చు పబ్లిక్ ఎట్లున్నారు. సండే కాబట్టి నయా హోటల్ కి చాలా మంది వచ్చారు. పొద్దున మటన్ పాయ ఏడైనారు. మీరు ఏ స్టేట్ తిన్నారు? ఒకటే పొద్దున మటన్, ఇంకా మటన్ పాయ, బేజా ఫ్రై ఇవన్నీ దొరుకుతాయి అనమాట. పొద్దున తింటారా. ఫేమస్ ఫర్ బేజా పాయ అండ్ పాయ. అది కూడా మార్నింగ్ 4 o'clock కి స్టార్ట్ అవుతుంది. మళ్ళా నైట్ 2 o'clock బంద్ అవుతుంది. గాయస్ ఇప్పుడే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడొచ్చు మస్తు కనిపిస్తుంది. చుట్టూ తిరుగుతున్నాం చార్మినార్ చుట్టూ బండి వేసుకొని. Shining on a cloudy day, and it don't matter what you say, 'cause even if the sky. ఇప్పుడే ఛాయ్ తీసుకున్నాం. ఆడికి ఛాయ్ తీయడమే పెద్ద టాస్క్ అయిపోయింది నాకైతే. ముందే ఆడ ఆన్లైన్ లేదు, మళ్ళీ పబ్లిక్ ఏమో మస్తు మంది ఉన్నారు. 2 చేతులు ఇట్లా పట్టుకుని వచ్చినాం. చేతి మీద కింద పడుతూనే ఉంది. ఇంకా చార్మినార్కి వచ్చి ఛాయ్ తాగిపోతే ఎట్లా చూసుకోవచ్చు. కప్ మీద చార్మినార్, వెనకాల రియల్ అండ్ చార్మినార్ మేము మసాలా వస్తాం కానీ మీకు చూపించాలి కదా అప్పుడప్పుడు. ప్రతిసారి వీడియోలో చూపాం ఇంట్లో. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంటికి కాదు, ట్యాంక్ బండ్ దగ్గరికి పోతున్నాం. ఆడ ఆ వ్యూ పాయింట్ దగ్గర కూర్చున్నాం. వెంకల్ చూడవచ్చు. మొత్తం ఓన్లీ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే అనమాట. ఇంకేం కాదు. ఇక డైలీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే మొత్తం ఫోటో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతుంది. బండి రేదించుకుంటా బెదిరించుకుంటా పోవచ్చు, కానీ మేము అలా చిల్లర లెక్కం చేయం. బండి తీసుకున్న దానికి వాల్యూ ఉండాలి. ఇంకెళ్ళే పోలీసు వాళ్ళు ఉన్నాడు. చిల్లర వెంకల్ చేసి పడేస్తారు. చూసిగా ముంగడికి If the sky is falling, I'ma do it anyway. ఇప్పుడు బండి అయితే నేను నడుపుతున్నా. మనకి ట్రాఫిక్ లో నడపడానికి రావాలి. చార్మినార్ అందుకే నేను నడుపుతున్నా. అది మొత్తం చూడండి. ఫోన్లే కదా అడుగుతున్నాను, ఇస్తున్నాను. పోనీలే అంట. ఈ బండి నడపాలంటే ఈ బండికి అదృష్టం ఉండాలి. నేను నడపాలంటే అది తెలియదు. అది ఇవన్నీ చిన్న పనులు. నేను టీవీఎస్ వచ్చి బయట పడ్డది, ఆయన బండి నడుపుతా అంటే షెల్ కూడా చెట్లు వచ్చిందో బండ్లు నడుపుతా. టీవీఎస్, యాక్టివా, హీరో హోండా స్ప్లెండర్ ఇట్లాంటివి నడుపుతాయి. గాయ్స్ ఈ హెల్మెట్ ఎగ్జార్ హెల్మెట్ మీకు తెలుసు. ఈ హెల్మెట్ ఎట్లా వేసుకుంటారో ఇప్పుడు ఈయన ఎట్లా వేసుకుంటారు చూడండి. వేసుకో ఒకసారి హెల్మెట్ వేసుకో. బండి నడుపుతాడంటే అగోండి ఇట్లా గుంచుతారంట హెల్మెట్. ఇది నీకు బెల్లక్లావా అవసరమే లేదు, మొత్తం జుట్టు వచ్చేస్తుంది. ఇది మొత్తం ఉత్తరాఖండ్ కాదు, ఇది మా హుస్సేన్ సాగర్. యూట్యూబర్ సో గాయస్ ఇప్పుడే టిఫిన్కి అయితే ఆగినాం అనమాట. తీసుకొచ్చి ఆ టిఫిన్ తీసుకుంటుండు. ఇంకా టిఫిన్ తినేసి వ్యూ పాయింట్ దగ్గరకు పోయేసి ఇంటికి పోయి పతంగి ఎగరాలి. ఇంకా వస్తుండే కాబట్టి ఇది తిరుగుతుంది, 2 తిరుగుతుంది. కానీ పట్టుకుంటాను మన టిఫిన్ తీసుకుని 7,000 గాయస్. నేనైతే ఉత్తప్ప, ఇడైతే బోండా. నేను ఎప్పుడు వచ్చినా ఇంటికి బ్రెడ్ చేసుకొని రాను గాయస్. నేను చేస్తా. వాడు చేస్తాడేమో కానీ నేను చేస్తా. డాక్టర్ చెప్పండి మీరు విటమిన్స్ పోతాయి కదా బ్రెడ్ చేస్తుంది కదా. లేచి నోరు కడుక్కుని నాకు చేస్తా కదా. ఇట్లా అప్పుడప్పుడు చేస్తా గాయస్. రోజు చేయ అప్పుడప్పుడు అంటే మీరు రోజు చేయాలంటే మళ్ళీ ఇట్లా బయటికి వచ్చినప్పుడే మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే డైలీ చేస్తే ఇంటికి పోయి చేస్తా. ట్యాంక్ బండ్కి అయితే వచ్చినాం. వచ్చి వెళ్ళిపోతున్నాం కూడా. మీకు వ్యూ చూపించలేకపోయినా ఎందుకంటే ప్రతిసారి వస్తాము వ్యూ చూపిస్తాం, అందుకే చూపించాలి. ఇంకా ఇంటికి పోతున్నాం. చూసుకోవచ్చు ఎట్లున్నాం. జుట్టు లేదని హెల్మెట్ పెట్టుకుంది. జోకర్ కలుద్దాం తర్వాత. కుక్కర్ ఎవరికి మారిచ్చి కూడా మా కిందది
నాకు వినదు, నాకు వింటదేమో, నాకు వినదు. ఎందుకంటే నేను ప్రేమ ఎక్కువ చూపిస్తా కదా ఎవరి మీద నాకు వినదు కుక్క. చిన్నపిల్లలు కొట్టి పడేస్తారు. ఇక్కడ ఓడొచ్చు, చిన్నపిల్లలు వచ్చి క్రికెట్ ఆడతారు. మా వాళ్ళకి సిగ్గేలే 12 దాకా అనుకుంటారు సండే అయినా. పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మేము వచ్చి కూడా మన మస్తు ఎంజాయ్ చేసిండే. ఇంకా పోదాం ఇంటికైతే. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. ఇంకా స్నానం చేసి ఎడికి వాళ్ళు తెలిసిందే కదా, బిల్డింగ్ పైకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా స్నానం చేసినాక కలుద్దాం. ఇంకా అప్పుడు దాకా బాయ్. సో గైస్ మస్తు రెడీ అయితే అయిపోయినాక రెడీ చేయకుండా బిల్డింగ్ మీదకి వెళ్ళిపోవాలి. అందరికి ఫోన్ చేసి సంక్రాంతి 14th కానీ ఇంకా ఈ రోజు నుంచే స్టార్ట్ అనుకోండి సంక్రాంతి. అట్లా ఎగురితే పతంగులు ఇక్కడ చూపిస్తాం మీకు పోయి. సో గైస్ ఇప్పుడే బిల్డింగ్ మీదకి వచ్చిన. ఇక్కడ చూడండి పోరా శైలేందర్, ఏడ శేఖర్ గాడు, శ్రీల్ గాడు, లడ్డు గాడు, వీళ్ళందరూ ఉన్నారు. పతంగ అయితే ఎగరేస్తారు. 14 ఫిబ్రవరి కాదు మాకు పండగ, ఈరోజు సండే కాబట్టి. ఇవ్వండి స్నానం చేయకుండానే రీల్స్ చేద్దామని గంట నుంచి పిలిచిండు. మేము పొద్దుగానే 6 గంటలకి లేచి ఆడ తిరిగి వచ్చినాం. ఈడేమో ఇంకా స్నానం వేయాలి. సో గాయస్ ఇప్పుడు మన దగ్గర ఉంది వైట్ టైగర్ మాంజా. దీన్ని అయితే టెస్ట్ చేద్దాం ఎట్లా కట్ చేసేవో లేదో. నాకు తెలిసి ఇది కట్ చేసే డౌటే. దారం మాంజా అనమాట. చూద్దాం ఒకసారి అయితే క్రాంతి గారు పతంగ ఎగరేస్తాడు చూద్దాం. సో గాయస్ పతంగ అయితే ఎగిరింది మాది ఆడ కించు. ఇప్పుడే కాదు రే ఇడ్లీలో ఇంకా వాడైతే ఆయన బిల్డింగ్ మీద ఎగరేసుకుంటున్నాడు. కొట్టు మాదైతే వేస్ట్ మాంజా ఉంది. ఇది వైట్ టైగర్ మాంజా, కాటన్ మాంజా. సో గాయస్ ఇందాక కాటన్ మాంజా చూసినాంగా, ఇప్పుడు ఇందాక అల్ట్రా చుట్టాం. దీనికి చూద్దాం, దీనికి పెయింట్ చేసి పోతుందా చూడాలి. సిద్ధిగాడు ఎగరేస్తుండు. పొద్దున్న నుంచి అయితే 5-6 కట్ చేసిండు. ఇప్పుడు ఆడ ఎన్ని కట్ చేస్తుండో చూడాలి. ఇప్పుడు వీడు ఎగరేస్తుండు. నేను పతంగా ఎగరేస్తాలే, ఎగురుతలే. డీల్ 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 పతంగా కట్ చేసిండు. ఈ మాంజా ఇక్కడ ఈడ ఎగరేస్తుండు మధ్యలోకించి. నార్మల్ ఇది మోనోగోల్డ్ అనమాట. ఆడ ఎగరేసింది అల్ట్రా కొత్త మాంజా. అంది ఇప్పుడు ఎగురుతుంది పతంగ. పైన కేసింది. డీల్ 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 వాడుడు తెరకు పట్టుక గట్టి స్టాచ్యూ డీల్ రే కుల్లా డీల్ చూడరే వాళ్ళ డీల్ వదులుతలేడు ఇడు. డీల్ చూడరే పోయిందా? ఆహా అల్ట్రా మాంజా చేయకని కట్ అయిపోయింది పాపం. మార్ మార్ జల్దీ మార్ జల్దీ కించ రే జల్దీ కించే కించ్. ఆహా అత్తం వచ్చేసింది. మనకే ఇది నా కోసం కన్నలేస్తుంది. నా కోసమే కదా. సో గాయస్ ఇప్పుడైతే అల్ట్రా మాంజాతో అయితే పెయింట్ చేసిన వాడు ఉగ్రాయించిపోయింది పాపం. ఈ మాంజాతోని ఈ తాడు తెగిపోయింది. పెంచుకొస్తే తప్ప ఇక తెలియదు. మా బిల్డింగ్ మీదే 3-4 పతంగులు వేసారు. ఈడొకటి ఆడొకటి మళ్ళీ ఈడికి మధ్యలో 4 పతంగులు ఎగిరేస్తారు. మా పతంగి మేము వేసుకున్నాం పోయింది. అది కూడా పోయింది మాది. మాంజా అయితే మస్తుంది అల్ట్రా మాంజా అనమాట. ఆడ కిందికి పండగ పెంచుకేస్తున్నాడా. ఆ పతంగ కూడా మాదే కానీ కాకపోతే మేము ఎగిరేసి ఆడ గుంజుకుంటారు ఆడ పతంగాన్ని. ఏం పడ్డా పెంచు మరి లేపు. 4 పతంగులు అయితే కట్ చేసాం దీంతో. ఇంకా ఎగురుతుంది. ఇంకెన్ని కట్ చేసామో చూడాలి. చూడొచ్చు మస్తున్నాడు తెల్లగా మంచిగా అయిపోయిండు. చాలా కష్టపడ్డాడు. రోడ్డు మీద తిరిగిండు, ఆడ తిరిగిండు. పతంగుల కోసం తిరగని ప్లేస్ అంటూ లేదు. నేను చూసుకుంటే ఈడు గుర్తు కోసం చిన్నప్పుడు పతంగుల కోసం ఇట్లా మేము కూడా ఇట్లా ఉరుకుతుండే. చూడండి ఆయన కాలు వాడు అంతా. ఈడ తిరిగినవరా? ఏడ తిరిగినావు? ఈడ పడిపోయినావా? పండుకున్నావా? ఈడు కూడా చిన్నప్పుడు ఈడు కూడా చెప్పులు లేకుండా వాళ్ళ తిరుగుతుండే పతంగుల కోసం. కూడా తిరుగుతుండే అట్లా పతంగుల కోసం. అలా వచ్చిండు. ఇప్పుడు మేము సైకిల్ మీద బాబాకైట్ పోతుండే. ఎడా అసలుపూరా పోతుండే సైకిల్ మీద అనుకోండి. వీడికని 6 కిలోమీటర్స్ ఉండే. 6 కిలోమీటర్స్ సైకిల్ మీద పోతుండే. పతంగులు అంటే అంత పిచ్చుండే. ఎగరేస్తుండే. ఇంక రాదు. ఎందుకు ఇచ్చినా ఎగిరేనికి రాదు. వానికి అట్కయించి పడేస్తాడు. వానికి రాదు. సరే వానికి పతంగులు ఇస్తారు పోరలు.
అయితే మస్తు పతంగులు కట్ చేసిండు 5 కట్ చేసిండు ఇప్పటికి ఈ మాంజతో నా తాడే కట్ అయింది నిజంగానే మస్తు ఉంది అల్ట్రా మాంజ అయితే మస్తు కేక్ ఉంది అనుకోర్రి ఇంకా ఆడ కూడా పండుగ వేస్తాడు ఇక ఎన్ని పతంగులు కట్ చేస్తాడు మా పతంగ అయితే పర్ని 5 రూపాయలు పర్నితోనే 5-6 పతంగులు కట్ చేస్తాం పోరాడు ఎగిరేస్తుండు ఇప్పుడు అన్ని కట్ చేస్తాడా లేకపోతే మాది పోతుందా తెలియదు ఇందాక కూడా ఒక పతంగ కట్ చేసింది గైస్ వాడు మేము ఆడ చెరాకు చూడుతుండే చూసుకోలేము ఒక పతంగ కట్ చేస్తుండే ఇప్పుడు ఆడ ఇప్పుడు గుంజుకో స్పీడ్ గుంజు పోయిందా 5 పతంగుల తర్వాత మా పృథ్వీగాంధ్ అయితే పోయింది ఆడ పోతుంది చూడండి లప్పక్ మాంజా మాత్రం మస్తు ఉంది అల్ట్రా మాంజా టైగర్ ఏదిరా మైర్ టైగర్ ఏదిరా టైగర్ మాంజా అయితే వేస్ట్ ఉంది అల్ట్రా మాంజా అయితే మస్తు ఉంది బ్లాక్ కలర్ లో అయితే పట్టుకోనికి రెడీ ఉన్నాడు ఇప్పుడు మాధవైంది ఇప్పుడు 4 కట్ చేసినారా 4 కట్ చేసిన తర్వాత మాధవైంది న్యూ ఇయర్ పతంగ్ 2026 పృథ్వీ ఎగరేస్తున్నావు ఎట్లా ఎగరేస్తున్నావు పృథ్వీ దొరికిన పతంగ అయితే ఎగరేస్తుండే ఇప్పుడు దాన్ని కీంతు కొట్టుకుంటే వాడన్నమాట ఇంకోటి 2 కట్ చేసింది గాయస్ ఒక పతంగ ఇప్పుడైతే సో గైస్ 15 పతంగులు వచ్చేసినాయి 15 పతంగులు పంచుకూరు కూడా ఈడొకడు వీడొకడు అందరు ఈడైతే డోర్ దొడుతుంది కొత్త సరకు వీడేస్తుండు వాడేస్తుండు 10 నిమిషాల్లో 15 పతంగులు అయిపోతాయి అనమాట బిల్డింగ్ మీద సో గైస్ లడ్డుగాడు చూడండి దసరా కొడుతుంది కొట్టు ఎయ్ ఏమైందిరా చాలా అయిపోయిందా